ప్రకాశం జిల్లా పొగాకుకి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. ఎందుకంటున్నామంటే ఈ ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. రైతులకి ఆల్టర్నేటివ్ కల్టివేషన్ అంటూ ఏమీ లేదు. పొగాకు వేస్తేనే మనకి పిల్లల చదువులు కానీ ఇంట్లో కుటుంబ ఖర్చులు కానీ జరిగే పరిస్థితి ఈ ప్రాంతం అంతా కూడా. దానిలో భాగంగా అందరూ కూడా రైతులు లాస్ట్ ఇయర్ ప్రైసు బాగానే ఉందని చెప్పి ఒక ఆలోచనతో ఈ సంవత్సరం కూడా బాగానే కల్టివేషన్ చేశారు. కొంచెం ఖర్చులు మాత్రం లాస్ట్ ఇయర్ కంటే కూడా విపరీతంగా పెరిగిపోయాయి రైతులకి. కానీ ప్రైస్లో మాత్రం కొద్దిగా తగ్గడం జరిగింది. రైతులకు కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. కంపెనీ సోదరులకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు కూడా కంపెనీలకి వాళ్ళ ప్రతినిధులకు కూడా చెప్పడం జరిగింది. కంపల్సరిగా మనం రైతులకు సహాయం చేయాలని చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా కూడా రైతులకి సహాయ శాఖలు పర్ఫెక్ట్గా అందకపోతే ప్రభుత్వం నుంచి కూడా రైతులకు ఏదో ఒక విధంగా ఆదుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పొగాకు ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనం ఈ వేలం కేంద్రాన్ని సందర్శించడం, రైతులు కూడా చూస్తూ ఉన్నారు. చాలా కష్టం. ఈరోజు ఈ పొగాకు ఏదైనా ఆదాయం వస్తేనే పిల్లల చదువులు కానీ ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి. ఇక్కడ కంపెనీ సోదరులు కూడా ఉన్నారు. ఈ మిక్స్డ్ గ్రేడ్లు కూడా మీరు కూడా సహాయం చేయకపోతే ఈ రైతే మళ్ళీ పొగాకు వేయలేని పరిస్థితి వస్తే మీకు కూడా ఇబ్బంది వస్తుంది. ఫ్యూచర్లో మీరు కూడా కంపెనీ సోదరులు కూడా ఇప్పుడు మాట్లాడతాం. కంపల్సరీగా ఈ మిక్స్డ్ గ్రేడ్లు కూడా ఏవైతే హై గ్రేడ్ బాగానే పోతా ఉన్నాయి, కానీ ఈ మిక్స్డ్ గ్రేడ్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. తప్పకుండా మీరు కూడా అందరికీ కూడా నెంబర్ వచ్చిన రైతులు అయితే పర్లేదు, కొంతమంది కంప్లీట్గా నెంబర్ కూడా రాని రైతులు కూడా ఉంటారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కంపల్సరీగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కంపెనీ ప్రతినిధులు కూడా చెబుతున్నాం. అలాగే బోర్డు అధికారులు కూడా ఆర్ఎం గారు కానీ సూపరింటెండెంట్ గారు కానీ మీరు కూడా రైతులకి ఎంతో కొంత, అంటే ఒక రైతుకి నెంబర్ బాగొచ్చుంటుంది, ఒక రైతుకి నెంబర్ రాకపోవచ్చు. అటువంటి రైతులు కూడా మీరు గ్రామాల్లో పరిశీలించి వాళ్ళకు కూడా ఇక్కడ బోర్డుకు వచ్చినప్పుడు న్యాయం చేయాలని చెప్పి కోరుకున్నాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు కంపల్సరిగా రైతులు సహాయం ఏదైతే నష్టం జరుగుతుందని మేము అందరం కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి తప్పకుండా ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో ఇంతకుముందు ఏ విధంగా రైతులకు సహాయం చేసిందో గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, తప్పకుండా మళ్ళీ మేమందరం కూడా మన మంత్రివర్యులు రవికుమార్ గారిని అలాగే స్వామి గారు అందరం కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. తప్పకుండా రైతులకు సహాయం చేసేదాన్ని మేమందరం కూడా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా